ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను వరకు ప్రాక్టీస్ చేసిన వాటిలో ఏ చార్ట్ అయినా కానీ ఏదైనా ఉంటే అడగండి, ముందర చెప్పి మిగతా కంటిన్యూ చేస్తాను. సో ఫస్ట్ టేబుల్ చెప్తాను చూడండి వాళ్ళు. సో టేబుల్ అంటే సింపుల్ టేబుల్ అనమాట. సో టేబుల్ విత్ డైమెన్షన్స్ అండ్ మెజర్స్. సో యాడ్ కంట్రీ, యాడ్ డైమెన్షన్ మెజర్. సో డైమెన్షన్ యాడ్ చేస్తున్నాను, కస్టమర్. ఓకే, నౌ ఐ విల్ యాడ్ మెజర్. సో సేల్స్, సమ్ ఆఫ్ సేల్స్ అంటే ఈ కంట్రీలో ఈ కస్టమర్కి టోటల్ సేల్స్ ఎంత. ఒకలా కంట్రీలో కస్టమర్ ఏం లేకపోతే జీరో కస్టమర్ లేకపోతే జీరో. ఓకే, సో ఇలా ఇన్ని డైమెన్షన్స్ అని యాడ్ చేసుకోవచ్చు, ఇన్ని మెజర్స్ యాడ్ చేసుకోవచ్చు ఒక టేబుల్ లాగా. సో ఇప్పుడు మన డైమెన్షన్స్ ఆప్షన్స్లోకి వెళ్తే జనరల్గా ఏంది, ఫీల్డ్ ఉంటుంది, లేబుల్ ఉంటుంది, నల్ వాల్యూస్, లిమిటేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రా ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎక్స్ట్రా వాటిలో కండిషనల్లీ డిస్ప్లేయింగ్ ద కాలం. ఒక కాలంని నువ్వు కండిషనల్గా డిస్ప్లే చేయొచ్చు. అంటే ఏదన్నా కండిషన్ ట్రూ అయితేనే డిస్ప్లే చేయాలి, లేదంటే వద్దు. అర్థమవుతుందా? అంటే ఏంటి, మనం చార్ట్ డిస్ప్లే చేసాను చూసావా, ఒక ఫిల్టర్లో ఒక వాల్యూ సెలెక్ట్ చేసుకుని డిస్ప్లే చేయాలి, లేకపోతే చేయకూడదు. అట్లా ఇక్కడ ఒక కాలం డిస్ప్లే చేయొచ్చు. ఒకవేళ సపోజ్ ఒక ఫీల్డ్లో మోస్ట్ ఆఫ్ ద వాల్యూస్ ఆర్ నల్ వాల్యూస్, ఓన్లీ రెండింటికో మూడింటికో ఉన్నాయనుకో వాల్యూస్, మనం ఏం పెట్టుకుంటాం, ఆ ఫీల్డ్లో ఆ 2-3 వాల్యూస్లోనే ఏదైనా సెలెక్ట్ చేస్తేనే ఈ కాలం డిస్ప్లే చేయాలి, లేకపోతే డిస్ప్లే చేయొద్దు, ఎందుకంటే మిగతా నల్సే కాబట్టి. సో ఆ కండిషన్ రాస్తాను ఇక్కడ. ఏ కండిషన్ రాదు, సపోజ్ ఇప్పుడు నేను 1=2 అని రాశాను అనుకో, అది ఆల్వేస్ ఫాల్స్ కదా. సో కాబట్టి కంట్రీ అనే ఫీల్డ్ ఏమైంది, హైడ్ అయిపోయింది. ఓకే, అదే 1=1 అని రాశాను అనుకో, ఆల్వేస్ ట్రూ కాబట్టి మళ్ళీ డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా అలా బేస్డ్ ఆన్ ఏ కండిషన్ డిస్ప్లే అండ్ హైడ్ దిస్ కాలం. సో ఈ కాన్సెప్ట్ ఎక్కడ వాడతారు అని అంటే అడ్హాక్ రిపోర్టింగ్లో వాడతారు. అడ్హాక్ రిపోర్టింగ్ అనేది వస్తుంది, ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఫంక్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత అడ్హాక్ రిపోర్టింగ్ వస్తుంది, అప్పుడు చెప్తాను. సో హౌ వీ విల్ యూస్ దిస్ అనేది. ప్రీవియస్ వర్షన్స్లో ఈ ఆప్షన్ లేదు, ఈ వర్షన్లో రీసెంట్ వర్షన్లోనే ఇది పెట్టారు కాబట్టి ఇప్పుడు రీసెంట్ వర్షన్లోనే అడ్హాక్ రిపోర్టింగ్ అనే కొత్త కాన్సెప్ట్ కూడా వచ్చింది. ఓకే, సో అడ్హాక్ రిపోర్టింగ్ అనే ఆప్షన్ వచ్చినప్పుడు నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనమాట. అడ్హాక్ రిపోర్టింగ్ అని అంటే ఏంటంటే లిస్ట్ ఆఫ్ డైమెన్షన్స్, లిస్ట్ ఆఫ్ మెజర్స్ మనం యూజర్కి ఇచ్చేస్తాం. వాడు ఏ డైమెన్షన్ అయినా ఏ మెజర్ అయినా సెలెక్ట్ చేసుకుంటే వాటితో చార్ట్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఒక టేబుల్ క్రియేట్ అయిపోతుంది. అర్థమవుతుందా? అది సో అది వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది కండిషనల్గా డిస్ప్లే చేయటం, దీన్ని ఒక కాలంని. దాని తర్వాత మనకున్నది ఏంటి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎక్స్ప్రెషన్. సో ఈ కాలంకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముండాలి, లెట్ మీ పుట్ ఇట్ గ్రీన్, జస్ట్ ఊరికే గ్రీన్ అని ఇచ్చాను అనుకో. ఓకే, లేదు ఓకే, సో మనం ఎలాగైనా ఇవ్వచ్చు అనమాట. లైట్ బ్లూ. ఓకే, దానికి ఏంటంటే టెక్స్ట్ ఎక్స్ప్రెషన్, టెక్స్ట్ ఏ కలర్లో ఉండాలి, బ్లాక్ అని ఇచ్చా, బ్లాక్ అయింది. ఓకేనా, వైట్ అని ఇస్తే బై డిఫాల్ట్గా ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ తీసుకుంటాను. ఓకే, సో ఇక్కడ నేనేంటి జస్ట్ డైరెక్ట్గా కలర్ నేమ్స్ రాస్తున్నా, బ్రాకెట్స్ పెట్టేసి, అంటే ఒక ఫంక్షన్ లాగా. లేదు మీకు క్లయింట్ కనుక RGB వాల్యూస్ ఇచ్చాడు అనుకో, రెడ్ గ్రీన్ బ్లూ, ఈ కాంబినేషన్ వాల్యూస్ ఇస్తే అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఐ విల్ షో హౌ టు యూజ్ అనేది. దాని తర్వాత
టెక్స్ట్ అలైన్మెంట్ ఆటో ఉంటే ఏముంటుంది అని అంటే టెక్స్చువల్ వాల్యూస్ అయితేనేమో లెఫ్ట్కి అలైన్ అవుతాయి, అదే న్యూమరిక్ వాల్యూస్ అయితేనేమో రైట్కి అలైన్ అవుతాయి. అదేంటి ఆటో ఉంటే. లేదు మనకి లెఫ్ట్ కానీ రైట్ కానీ రైట్ అన్నాం అనుకో అది కూడా రైట్ వస్తుంది. అర్థమవుతుందా? సో టెక్స్ట్ అనేది బై డిఫాల్ట్గా లెఫ్ట్ అలైన్ ఉంటుంది, అదే నెంబర్ అనేది రైట్ అలైన్ ఉంటుంది. అది బేసిక్ నేచర్ అన్నమాట. మనకు కావాలి అనుకుంటే వీ కెన్ చేంజ్ ఇట్. సో రిప్రజెంటేషన్, దిస్ ఈస్ అ టెక్స్ట్, right? You can display it as a URL as well, URL. So when we say URL, if you click on this value, what website should I open? So ikkada nenu google.com అని ఇచ్చాను. ఓకే, సో ఏమైంది, ప్రతిదానికి google.com అనే లేబుల్ వచ్చింది. ఓకే, కానీ ఇప్పుడు క్లిక్ చేస్తే దీని యాక్చువల్ వాల్యూ ఏముంది? కంట్రీ నేమ్. సో ఇది క్లిక్ చేస్తే ఏమవుతుంది? హెచ్టిటిపి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తుంది. అసలు డజంట్ మేక్ ఎనీ సెన్స్, రైట్? అర్థమవుతుందా? అలా కాకుండా మనకి అసలు యాక్చువల్ యూఆర్ఎల్స్ ఉన్నాయనుకో, అంటే ఏంటి, ఇది ఒక లిస్ట్ ఆఫ్ యూఆర్ఎల్ అనేది ఫీల్డ్ నేమ్. సో నీకు చాలా యూఆర్ఎల్స్ ఉన్నాయన్నమాట. సో యూఆర్ఎల్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏమి ఇస్తామంటే కంట్రీ యూఆర్ఎల్లో ఏదో ఒక నేమ్ ఇస్తాం, సూటబుల్ నేమ్. సో అప్పుడు అది క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్గా యూఆర్ఎల్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది. అర్థమవుతుందా? సపోజ్ సెర్చ్ ఇంజిన్ అనేది ఫీల్డ్ నేమ్. ఓకే, దానిలో మనకి వాల్యూస్ google.com, దాని తర్వాత యాహూనో ఇంకా చాలా ఉన్నాయి కదా. సో bing.com, సో ఇలాంటివి సెర్చ్ ఇంజిన్స్ మొత్తం ఉన్నాయనుకో, సో మనం లేబుల్ ఏమి ఇస్తాం, సెర్చ్ ఇంజిన్స్ అని ఇస్తాం. ఓకేనా? దాని మీద క్లిక్ చేస్తే ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూ యూఆర్ఎల్ అనేది వెబ్సైట్ కొన్ని URLs కి .com ఉంటుంది, కొన్ని URLs కి .in ఉంటుంది కదా. అది నీకు ఇక్కడ ఉండాలి యాక్చువల్ వాల్యూలో. ఆఫ్ఘనిస్తాన్ బదులు .in అని ఇక్కడ కంప్లీట్ వాల్యూ ఉంటేనే. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది కాబట్టి ఏమవుతుంది, https://afghanistan అని వస్తుంది. అలా కాకుండా నీకు .com ఉంటే .com ఉండాలి, .in ఉంటే .in ఉండాలి. అది ఇక్కడ వెబ్సైట్ నేమ్లో ఉండాలి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ బదులు google.com అట్లా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం యూఆర్ఎల్స్గా డిస్ప్లే చేయొచ్చు. అండ్ వెన్ ద యూజర్ క్లిక్స్ ఆన్ ద యూఆర్ఎల్, ద వెబ్సైట్ విల్ బి ఓపెన్. కొన్ని యూఆర్ఎల్స్కి కొన్ని దీనికి సెట్ చేయడానికి రాదు మొత్తం. అదొక ఫీల్డ్, ఎంటైర్ ఫీల్డ్ మీద మాత్రం మనం చేయగలం. స్పెసిఫిక్గా అలా ఏముంటుంది. ఓకేనా? మనం రిప్రజెంటేషన్ రిప్రజెంట్ టెక్స్ట్ కాబట్టి టెక్స్ట్గా రిప్రజెంట్ చేసాం. ఓకేనా? సేమ్ ఆప్షన్స్ ప్రతి ఒక్కదానికి ఉంటాయి. లైక్ ఇఫ్ ఐ గో టు కస్టమర్, లిమిటేషన్, షో కాలమ్, బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ అలైన్మెంట్, రిప్రజెంటేషన్. ఇఫ్ ఐ గో టు మెజర్, ఎక్స్ప్రెషన్, లేబుల్, సేల్స్, ఇక్కడ మారింది షో కాలమ్, బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ అలైన్మెంట్. ఓకే, ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే టోటల్స్ ఫంక్షన్ అని ఉంటుంది. టోటల్స్ ఫంక్షన్ అనేది ఎందుకు ఉంది అని అంటే, మనం తీసుకుని ఏంటి మెజర్ కదా, మెజర్ ఏంటి ఇప్పుడు టోటల్స్ ఉండాలి కదా, అంటే అన్ని సమ్ చేసిన తర్వాత అది ఉండాలి కదా. సో ఈ టోటల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. బై డిఫాల్ట్గా ఆటో ఉంటుంది. ఆటో అంటే ఏంటి, నువ్వు ఇప్పుడు మెజర్ ఏమి రాసావు, సమ్ ఆఫ్ సేల్స్ రాసావు అనుకో, అన్నిటి సమ్ వచ్చేసి పైన వస్తుంది. సపోజ్ నువ్వు ఇప్పుడు యావరేజ్ ఆఫ్ గ్రాస్ మార్జిన్ అని రాసావు అనుకో, పైన టోటల్ ఏం రావాలి, యావరేజ్ రావాలి, సమ్ బదులు యావరేజ్ రావాలి. అలా ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. లేదు మనకి ఇక్కడ మార్చుకోవాలంటే యావరేజ్ కావాలంటే యావరేజ్ సేల్స్ ఎంత, 12,662, టోటల్ కౌంట్ ఎంత, 183, మ్యాక్సిమం సేల్స్ ఎంత, ఇది మినిమం ఎంత, ఇది 0 ఉంది కాబట్టి 0, సమ్ ఎంత, ఇది నన్ అంటే అసలు టోటల్సే రాదు. అర్థమవుతుంది? ఆటో అంటే ఏంటంటే మనం ఎక్స్ప్రెషన్ ఏదైతే రాస్తామో, సమ్ రాస్తే సమ్, యావరేజ్ రాస్తే యావరేజ్, అట్లా వస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఇది ఓన్లీ మెజర్స్ మాత్రమే ఉంటుంది టోటల్స్ ఫంక్షన్ అనేది, బికాజ్ డైమెన్షన్ మనం టోటల్ చేయలేం కాబట్టి. ఓకే, సో ఇదేంటి మెజర్ కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్ ఏంటి అంటే టోటల్స్ అనేది. మిగతా అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్, మనకి ఇంతకుముందు ఎలాగైతే ఉన్నాయి మనం ఏవైతే చూసామో సేమ్ అవే ఆప్షన్స్ అనమాట. ఓకే, సార్టింగ్ దీని మీద సార్ట్ చేయాలనుకున్నా ఆ సార్టింగ్ తీసుకుంటాం. యాడాన్స్ మీకు తెలిసిందే, డేటా హ్యాండింగ్, 0 వాల్యూస్ ఇంక్లూడ్ చేయాలా వద్దా, ఇది తీసేస్తే 0 వాల్యూస్ అనేది ఎగిరిపోతాయి. ఓకే, ఇది మనం చెప్పింది. అపేరెన్స్ జనరల్ మీకు తెలిసిందే, ఆల్టర్నేట్ స్టేట్స్ లాస్ట్లో చెప్పింది మనం. ప్రజెంటేషన్లో ఏంటంటే టోటల్స్ ఆటో. సో అలా కాకుండా ఆటో తీసేస్తాను. ఆటో తీసేస్తే పొజిషన్ ఎక్కడ వస్తుంది, టాప్లో వస్తుంది. ఇది ప్రజెంటేషన్ అంటే మనం ప్రజెంట్ చేసే దాని గురించి అనమాట. సో టోటల్స్ అనేది లేబుల్ ఏంది, ఇక్కడ టోటల్స్ ఉంది కదా, లేకపోతే దీనికి ఒక సమ్ అనుకో, టోటల్ సమ్, లేకపోతే టోటల్ సేల్స్. ఇక్కడ చూస్తే
టోటల్ సేల్స్ అని మారిపోతుంది. ఓకే, అది ఆటో ఉంటుంది. లేదా పొజిషన్ టాప్లోనే పెట్టాలంటే టోటల్ సేల్స్ అని వస్తుంది. లేదు మనం బాటంలో పెడితే ఇక కింద ఇక్కడ టోటల్ సేల్స్. హలో అన్నా. హలో హలో నీళ్ళు ఏమైంది? పోయినట్లు, అది స్టక్ అయినట్లుంది అన్నది. ఓకే ఓకే. హలో హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది అన్న. ఓకే. సో ఫ్రీజ్ ఫస్ట్ కాలం అంటే ఏంటంటే ఇది ఎక్సెల్లో లాగే స్క్రోల్ బార్ ఎనేబుల్ అయినప్పుడు ఫస్ట్ కాలం ఫ్రీజ్ అవటం అనమాట. ఓకే, సో స్క్రోల్ రావటం కోసం ఊరికే ఒక చార్ట్ క్రియేట్ చేశాను ఊరికే. సో ఇప్పుడు ఇక్కడ స్క్రోల్ బార్ వచ్చింది కదా. సో నేను ఇప్పుడు స్క్రోల్ చేస్తే ఇన్ జనరల్ ఏంటి ఫస్ట్ కాలం కూడా వెళ్ళిపోవాలి కదా. బట్ మనం ఫ్రీజ్ ఫస్ట్ కాలం పెట్టడం వల్ల ఏంటంటే కంట్రీ వెళ్ళిపోతుంది, ఇంకేస్ సేల్స్ వెళ్ళిపోతుంది, క్యాపిటల్ వెళ్ళిపోతుంది, కానీ కంట్రీ అంతే ఉంటుంది. కంట్రీ అనేది మాత్రం ఫీల్డ్ అంతే ఉంటుంది. అర్థమైందా? ఎందుకు మనం ఫ్రీజ్ కాలం పెట్టాం కాబట్టి. ఐ విల్ షో యూ ద డిఫరెన్స్ బై డిజేబులింగ్ దిస్. సో ఫ్రీజ్ ఫస్ట్ కాలం అనేది కూడా డిజేబుల్ చేశాను. చేస్తే ఏమైంది చూడు, కంట్రీ అనేది పోయింది. మళ్ళీ పోయిందా? అన్నట్టుకుంది. పోయింది.
హలో అన్నా అన్నా అర్థమైందా? ఇక్కడ దీంట్లో ఏదైనా డౌట్ ఉందా? ఇది నువ్వు స్టార్ట్ చేసి జస్ట్ ఫస్ట్ ఫ్రీజ్ చేసి తర్వాత అన్ఫ్రీజ్ చేసి చూపించావు ఇంకా అప్పుడు పోయింది ఇది స్క్రీన్. అవునా, సరే ఓకే. ఫ్రీజింగ్ అనేది ఎందుకంటే కంట్రీ అలానే ఉండి మిగతా మెజర్స్ మొత్తం Scroll చూసి చేస్తుంటే. సో ఫ్రీజింగ్ వరకు అర్థమైందా? హలో అర్థమైందన్నా. ఓకే. నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటంటే హారిజంటల్ స్క్రోలింగ్ అనమాట. హారిజంటల్ స్క్రోలింగ్ అనేది అన్నా ఆ, నువ్వు ఈ టోటల్ సేల్స్ ఉందా ఇప్పుడు ఆ, ఆ బ్లూ కలర్ లో ఉన్నదాన్ని ఫ్రీజ్ చేసి మిగతాది మొత్తం అటు ఇటు స్క్రోల్ చేసి చూపించావు, ఓకేనా? ఆ, తర్వాత ఏం చేసావు, మళ్ళీ దాన్ని అన్ఫ్రీజ్ చేసావు కదా, అవును. ఇంకప్పుడు పోయిందన్న. ఇంకా ఆ, అదే ఏదో చెప్తున్నావు, పోయింది. ఫ్రీజింగ్ అర్థమైంది కదా అని అడుగుతున్నా. సో ఫ్రీజింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ కాలం అనేది ఫ్రీజ్ అయి ఉంటుంది అనాలిసిస్ చేసేటప్పుడు. అది ఫ్రీజ్ అయి ఉండటం వల్ల యూజ్ ఏంటి అని అంటే వెన్ ఎవర్ వీఆర్ స్క్రోలింగ్ దెన్ వీ కెన్ సీ. అంటే సపోజ్ ఇప్పుడు ఏ కంట్రీ ఇది ఏంటనేది ఇప్పుడు ఇది ఎనేబుల్ లేదనుకో, ఇప్పుడు సపోజ్ అనాలిసిస్ చేస్తావు, అవును. ఇక్కడికి వస్తావు, ఇక్కడికి వచ్చినా చూస్తావు, ఈ సేల్స్ వాల్యూ దేనికో నీకు తెలియాలంటే ఏం చేయాలి, మళ్ళీ జపాన్ కా ఏదనేది మళ్ళీ వెనక్కి వచ్చి ఇటు చూసుకోవాలి. సో ఆ పని లేకుండా మనం ఫ్రీజ్ ఫస్ట్ కాలం అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఓకేనా? ఓకే. దాని తర్వాత మనకున్న ఆప్షన్ ఏంటయ్యా అంటే కింద హారిజంటల్ స్క్రోలింగ్ అనేది అనమాట. సో ఇఫ్ ఐ డిసేబుల్ హారిజంటల్ స్క్రోలింగ్ యూ కెన్ నాట్ స్క్రోల్, మనం స్క్రోల్ చేయలేం, ఓకేనా? దాని బదులు ఏం చేయాలి అని అంటే మనకి ఏ కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ పిక్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ మనకి ఏంది కింద పక్కన మిగిలిన ఫీల్డ్ ఏంటి, సేల్స్ మ్యాన్ అనేది ఉంది. సో సేల్స్ అంటే కొన్ని సందర్భాల్లో యూజర్ ఇలా కూడా అడుగుతాడు, ఏమని నాకు హారిజంటల్ స్క్రోల్ బార్ వద్దు, పిక్ చేసుకుంటాను అన్నప్పుడు. అలాంటప్పుడు ఏంది, మనం ఇక్కడ సేల్స్ మ్యాన్ ఐడిని తీసుకెళ్ళిపోయి పైకి తీసుకెళ్ళిపోతాం. సో సేల్స్ మ్యాన్ ఐడి వస్తుంది, క్యాపిటల్ అనేది వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? సో దిస్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ కెన్ బి డన్. స్క్రోల్ బార్ తీసేసి కూడా చేయొచ్చు అది. దాని తర్వాత సో ఇక్కడ మనకున్న మల్టీ లైన్ టెక్స్ట్ ర్యాప్ అంటే ఏంటంటే టెక్స్ట్ సపోజ్ ఇప్పుడు టెక్స్ట్ అనేది ఒక లైన్లో ఫిట్ అవ్వలేదని అనుకో, అప్పుడేమవుతుంది, జనరల్గా ట్రంకేట్ అయిపోతుంది. సో అలా ట్రంకేట్ అవ్వకుండా ఉండటానికి మనం యూజ్ చేసేది ర్యాప్ టెక్స్ట్ ఇన్ హెడర్స్ అండ్ ర్యాప్ టెక్స్ట్ ఇన్ సేల్స్. సో ఇఫ్ యూ సీ హియర్, సో నేను ఆప్షన్ తీసేయడం వల్ల ఏమైంది, దీనికి స్పేస్ సరిపోక ట్రంకేట్ అయిపోయింది కదా, మనకు కనపడట్లేదు కదా వాడి యాక్చువల్ నేమ్ ఏంటో. సో ఇలాంటి సినారియోస్ని హ్యాండిల్ చేయడానికి అంటే మనకు తక్కువ స్పేస్ ఉన్నప్పుడు, when we have less space and we want to display the whole information, then we'll go with wrap text in headers అంటే పై దానికి, wrap text in cells అంటే కింద దానికి. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏం ట్రంకేట్ అవ్వలేదు కదా, సెకండ్ లైన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. అర్థమవుతుందా? ఓకే అన్న, అర్థమవుతుందన్న. సో దిస్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ కెన్ బి డన్ అనమాట. ఇది టేబుల్ అన్నా స్ట్రైట్ టేబుల్ అన్నా కానీ ఇదే అనమాట. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ టేబుల్. ఓకే. సో టేబుల్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే డైమెన్షన్స్ని మెజర్స్ని మనం టేబుల్ ఫామ్లో డిస్ప్లే చేసినప్పుడు టేబుల్స్ అనేది యూజ్ చేస్తాం. సో టేబుల్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి అని అంటే కండిషనల్గా డిస్ప్లే చేయడం ఒక కాలమ్ని, బ్యాక్గ్రౌండ్ ఆ ఫీల్డ్కి ఆ కాలమ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు, టెక్స్ట్ కలర్ ఇవ్వచ్చు, ఓకేనా? ఇఫ్ దర్ ఈస్ ఎ కేస్ వేర్ యూ నీడ్ టు డిస్ప్లే యూఆర్ఎల్స్గా కూడా డిస్ప్లే చేయొచ్చు. టెక్స్ట్ అయినా లెఫ్ట్ అయినా రైట్ అయినా రెండు ఆప్షన్స్ ఉంటాయి. దాని తర్వాత టోటల్స్ ఫంక్షన్ మనం మార్చొచ్చు. ఆటో పెడితే నువ్వు రాసిన ఎక్స్ప్రెషన్ సమ్ అయితే సమ్ వస్తుంది, యావరేజ్ అయితే యావరేజ్ వస్తుంది, అలా వస్తుంది. అలా కాకుండా నీకు ఏదైనా మార్చుకోవాలన్నా కూడా నువ్వు మార్చుకోవచ్చు, ఆప్షన్ ఉంటుంది. అండ్ టోటల్స్ ఫంక్షన్ బై డిఫాల్ట్గా ఆటో ఇచ్చేవాలంటే పైన డిస్ప్లే అవుతుంది అండ్ యూ కెన్ చేంజ్ ఆల్సో. పైన డిస్ప్లే అవ్వాలి, కింద డిస్ప్లే అవ్వాలి, ఆల్సో యూ కెన్ చేంజ్. అండ్ ఆల్సో దాని లేబుల్ కూడా, టోటల్స్ లేబుల్ కూడా నువ్వు మార్చొచ్చు. ఫస్ట్ కాలమ్ని ఫ్రీజ్ చేయొచ్చు, హారిజంటల్ స్క్రోలింగ్ ఆపొచ్చు, మల్టీ లైన్ టెక్స్ట్ ఇవ్వచ్చు. సో దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ ద టేబుల్. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఏమన్నా దీంట్లో ఎక్స్ యాక్సిస్ ఉంటుంది. ఒకసారి ప్రెజెంటేషన్ అసలు యాక్సెస్ ఎందుకు ఉంటుంది? యాక్సెస్ అంటే యాక్సెస్ అంటే ఏంటి? గ్రాఫ్ రాలేదు కాబట్టి యాక్సిస్ ఉండదు, ఇంకొక ఆప్షన్ ఏదో ఉంది అనిపించింది నాకు. ఏ ఆప్షన్ ఏం లేదు, దాన్ని సెలెక్ట్ చేసినట్టున్నాం. యాక్సెస్ అనేది ఓన్లీ నీకు హిస్టోగ్రామ్ లాగా ఉంటుంది. ఓకే. సో ఇది టేబుల్, అర్థమైంది కదా అందరికి? నెక్స్ట్ ఉండేది పివట్ టేబుల్.
These two are brother and sister అనమాట, table pivot table. So the same thing column name can be applied here. So I'm adding country. So country. Okay. సో ఇక్కడ మీరు చూస్తే రో ఉంటుంది, కాలమ్ ఉంటుంది, మెజర్ ఉంటుంది. సో లెట్ మీ గో విత్ సింపుల్ థింగ్ ఫస్ట్. సో కంట్రీ, సమ్ ఆఫ్ సేల్స్. నేను జస్ట్ ఒక టేబుల్ లాగే క్రియేట్ చేశాను. ఒక డైమెన్షన్ తీసుకున్నాను, ఒక మెజర్ తీసుకున్నాను. ఓకే, అండ్ ఐఎమ్ టేకింగ్ అనదర్ డైమెన్షన్ నా. సో ఫీల్డ్, సో కస్టమర్ అనే ఫీల్డ్ని తీసుకుంటున్నాను. యాడ్ ఎలా యాడ్ చేయాలి, యాడ్ కస్టమర్ అని ఉంది. సో కస్టమర్ అనేదాన్ని యాడ్ చేశాను. సో ఏమైంది, ఇక్కడ 2 డైమెన్షన్స్ ఏమైనాయి, సేమ్ ఇదే ఇన్ఫర్మేషన్ కదా. ఇక్కడ కంట్రీ కస్టమర్ ఉంది, సమ్ ఆఫ్ సేల్స్ ఉంది. ఇక్కడ కంట్రీ కస్టమర్ ఉంది, సమ్ ఆఫ్ సేల్స్ ఉంది. ఇప్పుడు కంట్రీ కస్టమర్ ఏమైపోయినాయి, గ్రూప్ అయిపోయింది. అర్థమవుతుందా, గ్రూప్ అయిపోయింది. గ్రూప్ అయిపోయి ఏంటి, మనకి ఈ కైండ్ ఆఫ్ అనాలిసిస్ వచ్చింది. అంటే ఏంటి, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఎక్స్పాండ్ చేస్తే ఓకే, ఆఫ్ఘనిస్తాన్లో సేల్స్ 2150 అని, దానిలో కస్టమర్ వీడు. నెక్స్ట్ అల్బేనియాకి వెళ్ళాం, అల్బేనియాకి వెళ్తే ఒకటే ఉన్నాడు, అంటే మోర్ దెన్ 1 అయినా ఉండొచ్చు గ్రూపింగ్లో వాల్యూస్. సో ఇది సో దిస్ ఈస్ ద సినారియో. ఓకే, సో పివట్ టేబుల్లో ఏమైంది, గ్రూపింగ్ అనేవి అయినాయి. సో మనం మామూలు టేబుల్లోనేమో సెపరేట్ కాలమ్స్ వచ్చాయి, ఇక్కడ గ్రూపింగ్ అయినాయి. అసలు జనరల్గా పివట్ టేబుల్ అంటే ఏంటి, వేర్ యూ కెన్ డిస్ప్లే కాలమ్ యాజ్ రో, రో యాజ్ కాలమ్, రైట్. సో ఇది రో, మనం యాడ్ చేసిన ఆప్షన్ ఏంటి, ఈ ఫీల్డ్స్ అనేవి రోలో చేసినాం. ఇది రోలో చేసినాం. రోలో చేయటం వల్ల ఏమవుతుంది, ఇవన్నీ కూడా రోగా వచ్చినాయి ఇట్లా, అంతేనా, కాలమ్ లాగా రాలే. బట్ in pivot table you can convert one row into a column. I'll show you how. So if you come here, just move it here. అర్థమవుతుందా, సింపుల్. లేదు ఈ కస్టమర్ కూడా రో కావాలంటే సింపుల్ రో అన్న, కస్టమర్ రాజేస్తే మొత్తం అన్ని కస్టమర్ల కాలం వస్తాయి. సో అది హ్యూజ్ డేటా కాబట్టి ఐ విల్ చేంజ్ కస్టమర్ టు ఇయర్ సో దట్ ఇట్ విల్ బి ఈజీలీ మూవబుల్. ఓకే, సో ఐ విల్ డూ ద సేమ్ థింగ్. సో ఇక్కడ కంట్రీ ఇయర్ ఉంది కదా. సో నౌ ఐఎమ్ మూవింగ్ ఇయర్ టు ఏ కాలమ్. నవ్ ఇఫ్ యూ సీ, ఆఫ్ఘనిస్తాన్ అనే కంట్రీకి 4లో సేల్స్ లేవు, 5లో లేవు, 6లో లేవు, 7లో 2150 ఉంది, 8లో లేవు, 9లో లేవు, 10లో లేవు, 11లో లేవు. సిమిలర్లీ ఫర్ అల్బేనియా, ఈ ఫస్ట్ కాలమ్ ఏంటన్నా, ఇది నల్ ఇయర్లో వాల్యూ నల్ వచ్చింది. సో అది ఎలా రిమూవ్ చేయాలో నీకు తెలుసు. ఇయర్లో పోతాం, ఇంక్లూడ్ నల్ వాల్యూస్ తీసేస్తే నల్ వాల్యూ ఎగిరిపోతాం. సో ఇక్కడ నువ్వు చూస్తే ఇందాక ఇయర్ అనేది మనం ఎక్కడ యాడ్ చేసాం, రోలో యాడ్ చేసాం. నువ్వు మూవ్ చేయడం వల్ల అది ఎక్కడికి వెళ్ళిపోయింది, కరెక్ట్గా కాలంలోకి వెళ్ళిపోయింది. అర్థమవుతుందా. సో ఇక్కడ బేస్డ్ ఆన్ దట్ ఇక్కడ చూస్తే ఆఫ్ఘనిస్తాన్కి ఏ ఇయర్లో ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు అల్బేనియా తీసుకున్నాం, అల్బేనియా తీసుకుంటే ఏంటి, 6లో ఉంది, 8లో ఉంది. అంటే ఏంటి, పివట్ టేబుల్ ఈస్ వెరీ గుడ్ ఎట్ గ్రూపింగ్. యూ కెన్ కన్వర్ట్ రోస్ ఇంటూ కాలమ్స్. ఓకే, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ బోత్ థింగ్స్ టు బి గ్రూప్డ్, యూ కెన్ గ్రూప్. ఇయర్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పడేస్తే అయిపోయాయి. ఓకే, అర్థమైందా పివట్ టేబుల్ గురించి, అంటే దాని బేసిక్ ఫంక్షనాలిటీ. యూ కెన్ కన్వర్ట్ రోస్ ఇంటూ కాలమ్స్. ఓకే, సో ఇప్పుడు ఇందాక టేబుల్లో ఏం ఆప్షన్స్ ఉన్నాయి, యాడ్ డైమెన్షన్, యాడ్ మెజర్. బట్ పివట్ టేబుల్కి వచ్చేసరికి యాడ్ రో, యాడ్ కాలమ్ అండ్ యాడ్ మెజర్. ఓకేనా, అర్థమైందా, అర్థమైందా అందరికి. సో ఆప్షన్స్ సేమ్, ఇంకా దానికి సేమ్ ఇందా టేబుల్లో చూసినట్టు ఉంటుంది. ఫీల్డ్, లేబుల్, ఇంక్లూడ్ నల్ వాల్యూస్, లిమిటేషన్, షో కాలమ్, ఇఫ్. కలర్ ఆప్షన్ ఉండదు పివట్ టేబుల్కి, ఓన్లీ స్ట్రైట్ టేబుల్కి మాత్రమే ఉంటుంది. ఓకే, సేమ్ మెజర్కి మాత్రం ఇక్కడ ఉంది. మెజర్కి ఏముంది, షో కాలమ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, టెక్స్ట్ కలర్ ఉంది అన్నమాట. ఓకేనా, డైమెన్షన్కి అనేది దానికి లేదు. సో ఇక్కడ డైమెన్షన్స్ కొద్దాం, ఫస్ట్ నుంచి చెప్పుకుంటే వెళ్దాం. డైమెన్షన్లో ఫీల్డ్ తెలుసు మీకు, లేబుల్ తెలుసు, నల్ వాల్యూస్, లిమిటేషన్. ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏంటయ్యా నీకు అంటే షో టోటల్స్. ఓకే, షో టోటల్స్ అనేది డైమెన్షన్కి ఉంటుంది. ఇక్కడ పివట్ టేబుల్ డైమెన్షన్లో ఎందుకు ఉంటుంది అని అంటే ఐ విల్ షో యూ వై. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అనేది ఎక్స్పాండ్ చేసాం అనుకో, ఇది అర్థం కాదు. అల్బేనియా అనేది ఓపెన్ చేసినాం అనుకో, సో అల్బేనియా టోటల్ ఇక్కడ వస్తుంది. అల్బేనియాలో ఎంత సేల్స్ ఉన్నాయి ఇక్కడ వస్తుంది, టోటల్ సేల్స్. దాన్ని కంట్రిబ్యూట్ చేసి కింద వస్తుంది. 6000 ఒకటి, 2500 ఒకటి, 2006లో సంథింగ్ ఉంది, 2008లో 2500 ఇట్లా ఉంది. 2 సమ్ అయ్యి ఇక్కడ వస్తుంది. సో అర్మేనియా ఓపెన్ చేసినాం 1 year, ఆస్ట్రేలియా 2 years, దాని టోటల్ ఇక్కడ
అజర్బైజాన్, బహ్రైన్. సో డైమెన్షనల్ టోటల్ ఉంటుంది. ఎందుకు? ఆ గ్రూపింగ్ ఉందా, లోపల వాల్యూస్ ఎలా కంట్రిబ్యూట్ చేసాయో, మొత్తం టోటల్ సైజ్కి ఎంత కంట్రిబ్యూట్ చేసాయో తెలుసుకోవడానికి అనమాట. ఇది గ్రూపింగ్ బేస్డ్ కాబట్టి డైమెన్షన్కి ఉంటుంది అనమాట. ఫస్ట్ డైమెన్షన్కి టోటల్స్ ఉంది. ఇప్పుడు ఇంకో సపోజ్ ఇప్పుడు ఇయర్ తర్వాత ఇంకొక డైమెన్షన్ ఉంది అనుకో గ్రూప్లో, అప్పుడు ఇయర్ కూడా టోటల్స్ వస్తాయి. వీటిని మనం సబ్ టోటల్స్ అని అంటాం. అర్థమవుతుందా? సో దీన్నే మనం సబ్ టోటల్స్ అని అంటాం అనమాట. ఓకే, డైమెన్షనల్ ఫీల్డ్స్కి టోటల్స్ ఉంటాయి ఇక్కడ. సపోజ్ లెట్ మీ యాడ్ అనదర్ డైమెన్షన్. ఇప్పుడు ఇయర్ ఉందనుకో, లెట్ మీ సీ. సో ఇయర్లో ఏంది? ఫీల్డ్ ఉంది, లేబుల్ ఉంది, ఇంక్లూడ్ నల్ వాల్యూస్ ఉంది, లిమిటేషన్ ఉంది, షో కాలం ఇఫ్ ఉంది, అంతేనా? సపోజ్ ఇక్కడ నేను జస్ట్ ఇఫ్ యాడ్ కస్టమర్ అనేది యాడ్ చేసిన అనుకో, కస్టమర్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? దీనికి మళ్ళీ అగైన్ కస్టమర్ వస్తుంది అంటే ఏంటి? ఇప్పుడు కస్టమర్ అనేది ఎవరైనా వచ్చింది, రావటం వల్ల ఇప్పుడు టోటల్ ఏమవుతుంది చూడు. ఇప్పుడు అల్బేనియా మనం టోటల్ పెట్టాం ఇక్కడ. ఓకే, సో అల్బేనియా సెలెక్ట్ చేసుకుంటే అల్బేనియా టోటల్ ఎంత? 8,590. ఓకే, దాని తర్వాత 2006 టోటల్ ఎంత? 6,000. ఎందుకు 6,000 వచ్చింది అని అంటే ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ ఉంటే వస్తుంది. నీకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తో చూపిస్తాను. సో యుఎస్ఏకి వెళ్తే దానికి చాలా ఉంటాయి. యుఎస్ఏ ఉందనుకో, యుఎస్ఏ ఎక్కడ ఉంది? 2004లో ఉంది, 2006లో ఉంది, ఇంకా ఎక్కువ ఏమైనా ఉంటుంది, 7లో ఉంది, 8లో ఉంది. యుఎస్ఏ సెలెక్ట్ చేసుకుందాం ఊరికే. యుఎస్ఏ సెలెక్ట్ చేస్తే అన్నీ ఎక్స్పాండ్ చేద్దాం. సో టోటల్ ఎంత? 2,02,455. ఓకే, దాంట్లో 2004లో టోటల్ ఎంత? 2004లో 4,758. దానికి కంట్రిబ్యూట్ చేసిన ఏంటి? ఇద్దరు కస్టమర్లు. 6 టోటల్ ఎంత? ఇది. ఓకే, సో మనం తీసుకున్న అసలు టోటల్ దేనికి? కంట్రీకి తీసుకున్నాం టోటల్. ఓకేనా? కంట్రీ కింద ఉన్న ఇయర్స్ ఉన్నాయా? ఆ ఇయర్స్ టోటల్ వచ్చిందా? ఆ ఇయర్ లోపల ఉన్న వాల్యూస్ ఉన్నాయా? దాని కింద ఇంకొక లెవెల్ లేదు కాబట్టి దానికి టోటల్స్ రాలా. మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంది ఓన్లీ కంట్రీకే, ఇది ఒకటే రావాలి కదా. కానీ మనం దాని లోపల ఇయర్ తీసుకోవడం వల్ల ఏంది? 2004 టోటల్, 6 టోటల్, దాని సబ్ టోటల్స్ అని. సో ఇదే సబ్ టోటల్ కాన్సెప్ట్ అని అంటాం. అర్థమవుతుందా? అర్థమైందా అందరికి సబ్ టోటల్స్ అంటే ఏంటో? అర్థమైంది. ఓకే అన్న. అర్థం కాకపోతే అడగండి, మొహమాటం ఏమీ లేదు. అర్థం కాకపోయినా అర్థమైందని మరి తర్వాత ఇబ్బంది పడద్దు ప్లీజ్. సో ఇది డైమెన్షన్స్, మెజర్స్. సో మెజర్స్లోకి వెళ్తే మనం ఆప్షన్స్ చూస్తే మెజర్లో ఏంటంటే యూ కెన్ కలర్ ది ఫీల్డ్ యాజ్ వెల్, ఇందాక టేబుల్లో ఉన్నట్టు. అండ్ ఆల్సో యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ మెజర్స్. సేమ్ మనం చెప్పినట్టే మల్టిపుల్ మెజర్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఓకేనా? సో multiple measures, and also as I said we can also have this as a column ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే చూడు, ఫస్ట్ ఏమో మొత్తం సమ్ ఆఫ్ సేల్స్కి, దాని తర్వాత ఏమో యావరేజ్ గ్రాస్ మార్జిన్. లేదు ఇయర్ ముందు వచ్చి వాల్యూస్ తర్వాత పెట్టామనుకో, 2004లో సేల్స్ ఎంత, గ్రాస్ మార్జిన్ ఎంత, 5లో సేల్స్ ఎంత, గ్రాస్ మార్జిన్ ఎంత, అంటే ఏది ముందు వస్తే దాన్ని బట్టి గ్రూప్ అయితే రెండు. ఓకే, అర్థమైంది కదా? సో మల్టిపుల్ మెజర్స్ ఉండొచ్చు, ఆ మల్టిపుల్ మెజర్స్ కూడా మనకు కావాల్సినట్టు తీసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత మీకు అర్థం కావడం కోసం పెట్టాను, డిలీట్ చేస్తాను గ్రాస్ మార్జిన్. దాని తర్వాత సార్టింగ్ అంటే మీకు తెలిసిందే. యాడ్ ఆన్స్ సేమ్, అపేరెన్స్ జనరల్ సేమ్, ఆల్టర్నేట్ స్టేట్స్ తర్వాత చెప్తాను. ప్రజెంటేషన్ ఫుల్లీ ఎక్స్పాండెడ్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఎక్స్పాండ్ చేసుకుంటా ఉన్నాం కదా, అది ఫుల్లీ ఎక్స్పాండెడ్ పెట్టాం అనుకో, ఇంకా అసలు మనం ఏమి ఎక్స్పాండ్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా అన్ని ఎక్స్పాండ్ అయి ఉంటాయి. ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఏంటి అనేది ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అయ్యి వస్తుంది అనమాట. సో మనకు కావాలి అనుకుంటే ఫుల్లీ ఎక్స్పాండెడ్ పెట్టుకుంటాం, అవసరం లేదనుకుంటే ఇది పెడతాం. నెక్స్ట్ మనకున్న ఆప్షన్ ఏంటి? ఇండెంట్ రోస్ అనేది బై డిఫాల్ట్ ఉంటుంది. ఇండెంట్ రోస్ అంటే ఏంటంటే ఒకదాని కింద ఒకటి వస్తుంది. ఈ ఆప్షన్ తీసేసామనంటే చూడు పక్కన వస్తుంది. అర్థమైంది? ఒకే దానిలో రాకుండా పక్కన వస్తుంది. సో పక్కన రావాలంటే పక్కన పెట్టుకుంటాం, ఒకదాని కింద గ్రూప్గా రావాలనుకుంటే ఇండెంట్ రోస్ అనే ఆప్షన్ పెట్టుకుంటాను. సో ఇది పివట్ టేబుల్ ఉన్న ఆప్షన్స్. ఏమైనా డౌట్ ఉందా?
ఓకే. ఏం లేవన్నా. సో ఇది స్ట్రైట్ టేబుల్ పివట్ టేబుల్. సో బేసికల్లీ స్ట్రైట్ టేబుల్ పివట్ టేబుల్లో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్ట్రైట్ టేబుల్లో మనకి యూ కెన్ సార్ట్ అనమాట. సో ఎలా కావాలంటే అలా సార్ట్ చేసుకోవచ్చు. కస్టమర్ వైజ్ సార్ట్ చేసుకోవచ్చు, కంట్రీ వైజ్ సార్ట్ చేసుకోవచ్చు, ఏ టు జెడ్, జెడ్ టు ఏ, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. బట్ ఇన్ పివట్ టేబుల్ యూ కెనాట్ డూ సార్టింగ్. పివట్ టేబుల్లో మనం సార్టింగ్ అనేది చేయలేము అనమాట. అర్థమవుతుందా? ఆ సార్టింగ్ కాదు నేను చేపించింది ఏంది, ఈ సార్టింగ్. ఇట్లా ఏ ఫీల్డ్ మీద సెలెక్ట్ చేసి సార్టింగ్ చేసుకోవటం. ఆ సార్టింగ్ ప్రతి చార్ట్లో ఉంటుంది. దట్ ఈస్ డిఫరెంట్. బట్ నువ్వు ఇప్పుడు ఎండ్ యూజర్ అన్నాడు, నువ్వు ఆడికి సార్ట్ చేస్తావా, ఎక్కడ సార్ట్ చేసుకుంటావు, ఎక్కడ చేస్తావు. ఆ సార్టింగ్ అనేది స్ట్రైట్ టేబుల్ ఈ టేబుల్లో ఉంటుంది, పివట్ టేబుల్లో ఉండదు. ఓకేనా? నేను చెప్పేది ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. You can do sorting here, but you cannot do sorting in pivot table. Okay, that is the major difference. And sorting is very good in straight table or table. Grouping is very dimensional grouping is very good in pivot table. You can convert rows into columns in pivot table, but you cannot do in table. Straight table. You can have totals in straight table and subtotals in pivot table. Subtotals are dimensional totals. You can have dimensional totals also, you can say. So ఇది straight table, pivot table, differences between straight table and pivot table. Okay? Okay. So, next మనకున్న చార్ట్స్ ఏంటి అని అంటే scatter plot. So, scatter plot, taking a dimension as country. దీనికి మినిమం ఎన్ని కావాలి? 2 మెజర్లు కావాలి మినిమం. సో ఐఎమ్ టేకింగ్ ఏరియా, అంటే ప్రతి ఒక్క కంట్రీకి ఏరియా ఎంత ఉంది, సమ్ ఆఫ్ ఏరియా తీసుకున్నాను. దాని తర్వాత ఆ ఏరియాలో సేల్స్ ఎంత అనేది తీసుకుంటున్నాను. అంటే మల్టిపుల్ మెజర్స్ మనం డిస్ప్లే చేయొచ్చు తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏమైంది మనకి ఎక్స్ యాక్సిస్లో ఏమొచ్చింది? ఏరియా. ఓకే. వై యాక్సిస్లో ఏమొచ్చింది? సేల్స్. సో ఎక్కువ ఏరియా ఉండి ఎక్కువ సేల్స్ అయింది ఏ కంట్రీకి? ఏరియా ఎక్కువ ఉండి రష్యా, జపాన్, రష్యా తక్కువ కదా. జపాన్ అన్న సేల్స్ తక్కువ ఉంది. అదే అంటే రెండు కూడా హైలో ఉంది చెప్పు. రెండు హైలో ఏది లేదు. యూఎస్ఏ ఉంది కదా, సెకండ్ ఆల్మోస్ట్ సెకండ్ హైయెస్ట్. సేల్స్లో సెకండ్ హైయెస్ట్, ఏరియాలో సెకండ్ హైయెస్ట్ కదా. సో యూఎస్ఏ. సో బేసిక్గా ఇక్కడ మనం ఏంటంటే మల్టిపుల్ మెజర్స్ని ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో చూపిస్తున్నాం అనమాట. అర్థమవుతుందా? సో ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాము, వై యాక్సిస్ తీసుకున్నాము, 2 మెజర్స్ తీసుకున్నాము. ఒక్కొక్క డైమెన్షన్ని అలా బబుల్స్ లాగా డిస్ప్లే చేస్తున్నాం. స్కాటర్ ప్లాట్ అంటే స్కాటర్ అంటే ఏంటంటే చల్లా చెదురుగా ఉంటుంది జనరల్గా. అర్థమవుతుందా? స్కాటర్ ప్లాట్ అని అంటే అలా చల్లా చెదురుగా డిస్ప్లే చేయటం బేస్డ్ ఇన్ ది వాల్యూస్. ఓకే. సో ఇప్పుడు 2 మెజర్స్ యాడ్ చేస్తాం, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. మూడోది ఏముంది ఇక్కడ? సైజ్. అంటే బబుల్ సైజ్ కూడా మనం ఒక మెజర్ తీసుకోవచ్చు. లెట్ మీ టేక్ యావరేజ్ గ్రాస్ మార్జిన్. అంటే గ్రాస్ మార్జిన్ దేనిలో ఎక్కువ ఉందో చూద్దాం. ఓకేనా? ఏ కంట్రీలో ఎక్కువ ఉందో. సో ఇప్పుడు గ్రాస్ మార్జిన్ బట్టి ఏమైంది మనకి? బబుల్ సైజ్ అనేది పెరిగింది. అర్థమవుతుందా? సో ఇప్పుడు రష్యా ఉందనుకో, రష్యా గ్రాస్ మార్జిన్ అయితే 728. యూఎస్ఏ ఉందనుకో 1.19K. అందుకే రష్యా కన్నా కూడా బబుల్ సైజ్ ఏముంది? యూఎస్ఏ ఎక్కువ ఉంది. సో కెనడా వచ్చింది, కెనడా ఇంకా పెద్దగా ఉంది. కజకిస్తాన్ వచ్చింది, కజకిస్తాన్ పెద్దగా ఉంది. జపాన్ పెద్దగా ఉంది. ఇక్కడ చూస్తే ఇది ఇంకా పెద్దగా ఉంది. దీనిలో టర్కీ 2.62K. సో మామూలుగా ఎక్స్ యాక్సిస్ మీద ఒక మెజర్ డిస్ప్లే చేయొచ్చు, వై యాక్సిస్ మీద ఒక మెజర్ డిస్ప్లే చేయొచ్చు, ఆ బబుల్ సైజ్ కూడా ఇంకొక మెజర్ డిస్ప్లే చేయొచ్చు. ఓకేనా? సో బబుల్ సైజ్కి ఇక్కడ మనం డిస్ప్లే చేయకుండా కూడా ఇంకో మెజర్ ఎలా డిస్ప్లే చేయొచ్చు అని అంటే, సపోజ్ బబుల్ సైజ్ డిస్ప్లే చేయాలి, నేను అన్ని ఈక్వల్ సైజులో ఉన్నాయి, కానీ నేను ఇప్పుడు ఇంకో మెజర్ కూడా దీనిలో డిస్ప్లే చేయాలంటే ఎలా చేయొచ్చు చెప్పండి? ఏమన్నా ఆల్టర్నేటివ్ కాదు, ఎవరైనా కరెక్ట్గా చెప్తారని చూస్తాను నేను. ఇప్పుడు మనం ఎన్ని మెజర్స్ డిస్ప్లే చేస్తున్నాం? 2 డిస్ప్లే చేస్తున్నాం. నౌ ఐ వాంట్ టు యూజ్ ఎ థర్డ్ మెజర్. 3వ మెజర్ నేను యూజ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కూడా దీనిలో డిస్ప్లే చేయాలనుకుంటున్నా.
సైజ్ కాకుండా ఇస్ దర్ ఎనీ ఆప్షన్? రైట్ సైడ్ అట్లా ఏమి కాదు, రైట్ సైడ్ కాదు ఏమి కాదు. చార్ట్లోనే థర్డ్ మెజర్ని డిస్ప్లే చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు ఎవరైనా చెప్పగలరా? అది ఈ చార్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాదు, ఇంతకు ముందు కూడా చెప్పాను నేను అది చాలా సార్లు. డ్రాగ్ అండ్ డ్రాప్ అన్నా? అలా కాదు, డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా కాదు. డ్రాగ్ అండ్ డ్రాప్ ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం మెజర్. ఓకే ఓకే, సో నేను ఇప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను అనుకో, నువ్వు చెప్పినట్టు ఇప్పుడు గ్రాస్ మార్జిన్ అనేది ఉంది. సో గ్రాస్ మార్జిన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను, ఇప్పుడు ఆప్షన్ వస్తుంది. సో ఈ మెజర్ని ఏ ఆప్షన్ యూజ్ చేయొచ్చు? యాడ్ యాజ్ మెజర్ అని కొట్టాను అనుకో, ఏమవుతుంది? సపోజ్ యావరేజ్ గ్రాస్ మార్జిన్ అని పెట్టాను, అది బబుల్ సైజ్కి వస్తుంది 3 ఆటోమేటిక్గా. నాకు బబుల్ సైజ్ వద్దని అంటాను, బబుల్ సైజ్ కాకుండా 3వ మెజర్ డిస్ప్లే చేయాలి. ఎలా? రీప్లేసా? కాదు, 2 ఉండాలిగా. అది కాదు, ఇల్లే ఈడుందిగా కలర్ బై అని, ఇల్లే అంటారు. కలర్ బై మెజర్, యావరేజ్ గ్రాస్ మార్జిన్. ఏం 3వ మెజర్ డిస్ప్లే చేసాం కదా. మరి ఇప్పుడు దేనిలో గ్రాస్ మార్జిన్ ఎక్కువ ఉంది? ఎక్కువ డార్క్ ఎక్కువ దీనికి ఎక్కువ ఉంది. మరి దీనిలో తెలియపోవటానికి ఏముంది? చెప్పా కదా, కలర్ బై మెజర్ అంటే మెజర్ యూజ్ చేస్తా. బబుల్ సైజ్ కాకుండా 3వ మెజర్ మనం డిస్ప్లే చేస్తున్నాం లేదా? దేని బేస్ చేసుకుని అంటే కలర్ బేస్ చేసుకుని. సో ఇట్లా ట్రికీ క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు ఇంటర్వ్యూలో. అర్థమైందా? డైరెక్ట్ గా డిస్ప్లే చేయకుండా కలర్ ని యూజ్ చేసి కూడా ఒక మెజర్ కూడా మనం డిస్ప్లే చేయొచ్చు. ఇప్పుడు మనం ఏంటి కలర్ ని యూజ్ చేసి ఇంకో మెజర్ డిస్ప్లే చేస్తున్నాం కదా, క్రాస్ మార్జిన్. సో అట్లా. ఓకే, అర్థమైందా అనిల్? ఓకే అన్న. సో దట్ ఈస్ హౌ యూ విల్ యాడ్ అనమాట. సో రెండు మెజర్లు అయితే మ్యాండేటరీ కావాలి. 3వ మెజర్ యాడ్ చేసామంటే అది బబుల్ సైజ్ అవుతుంది. ఓకే, బబుల్ సైజ్ కాకుండా కూడా 3వ మెజర్ డిస్ప్లే చేయాలంటే మనం కలర్ ని యూజ్ చేస్తాం. సో దిస్ ఈస్ హౌ యూ విల్ డూ దిస్. ఓకే, మీకు డౌట్ రావచ్చు, అన్న 3 మెజర్లు డిస్ప్లే చేసి 4వ మెజర్ కలర్ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ యాడాన్స్లో ఎక్స్ యాక్సిస్ రెఫరెన్స్ లైన్, వై యాక్సిస్ రెఫరెన్స్ లైన్. రెఫరెన్స్ లైన్ మీకు తెలిసిందే, డేటా హ్యాండ్లింగ్ మీకు తెలిసిందే, 0 వాల్యూస్ ఉండాలి వద్ద, క్యాలిక్యులేషన్ కండిషన్, అపియరెన్స్ జనరల్ సేమ్. ప్రజెంటేషన్లో నావిగేషన్ అనేది ఆఫ్ ఉంది, నావిగేషన్ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేస్తే ఏమవుతుంది అని అంటే నావిగేషన్ అనేది వస్తుంది అనమాట. నావిగేషన్ ఈస్ నథింగ్ బట్ దిస్ వన్. సో ఇఫ్ యూ వాంట్ టు navigate using this, you can navigate left or right or like this. So you want to zoom in and you can navigate up down. ERS use chesi cheyochu. If you click on home, zoom will be reset. Okay na? Idi navigation bar. Bubble size అనేది జిటర్ పాయింట్స్ ఉంటాయి ఉండదు, జిటర్ పాయింట్స్ అనేది ఉండదు. ఓకే, బబుల్ సైజ్ అనేది మన ఇష్టం, అంటే బేస్డ్ ఆన్ ది సైజ్. థర్డ్ మెజర్ లేకపోతే సైజ్ పెంచుకోవాలో తగ్గించుకోవాలో అని ఇక్కడ తీసుకుంటాం. లేబుల్స్ అనేది ఆటో పెడతాం. ఆటో కాకుండా ఆల్ అని పెడితే అన్నిటికీ వస్తాయి, నన్ను పెడితే రావు. బై డిఫాల్ట్ ఆటో ఉంటుంది, బికాస్ స్పేస్ని బట్టి వస్తాయి అన్నమాట. ఇప్పుడు పైన స్పేస్ యూఎస్ఏ వచ్చింది. ఓకే, గ్రిడ్ లైన్ స్పేసింగ్ అంటే తెలుసు కదా మీకు, 0Kకి 50Kకి 100Kకి అలాంటిది గ్రిడ్ లైన్ స్పేసింగ్. దాని తర్వాత కలర్స్ అండ్ లెజెండ్ మనం డిస్ప్లే మనం చెప్పుకుంది ఇది. దాని తర్వాత ఎక్స్ యాక్సిస్కి లేబుల్స్ అండ్ టైటిల్, పొజిషన్, స్కేల్. వై యాక్సిస్కి లేబుల్స్ అండ్ టైటిల్, పొజిషన్, స్కేల్. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా స్కాటర్ ప్లాట్లో? నగేష్ అండ్ అనిల్, నరేష్. ఓకే అన్న. లేదన్నా. యా, స్కాటర్ ప్లాట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక డైమెన్షన్ మీద మల్టిపుల్ మెజర్స్ మనం డిస్ప్లే చేయాల్సినప్పుడు విల్ గో విత్ స్కాటర్ ప్లాట్. మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు, డైమెన్షన్లో కూడా మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు విల్ గో విత్ స్కాటర్ ప్లాట్. సపోజ్ ఇదే ఇన్ఫర్మేషన్ నువ్వు బార్ చార్ట్లో చూపించాలంటే ఎన్ని బార్స్ ఉండాలి? 3 ఉండాలి. బార్స్ ఒక్కొక్క కంట్రీస్, ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? బొచ్చెడు ఉన్నాయి. స్క్రోల్ చేసుకుంటూ పోవాలి, కష్టం. అదే ట్రీ మ్యాప్లో చూపించావు అనుకో, ట్రీ మ్యాప్ అయినా కానీ బాక్స్ చిన్న చిన్నవి వస్తాయి, నీకు అర్థం కాదు. సో అలాంటి సినారియోస్లో ఒక స్కాటర్ ప్లాట్ తీసుకున్నావు అనుకో, స్కాటర్ ప్లాట్లో ఏంటంటే నువ్వు అన్ని కూడా బబుల్గా చూపించవచ్చు. అండ్ ఆల్సో దెర్ ఇస్ నావిగేషన్ ఫెసిలిటీ, యూ కెన్ నావిగేట్ అండ్ ఇన్వెస్టిగేట్.
మల్టిపుల్ measures ఆర్ మల్టిపుల్ single dimension multiple measures. When I say single dimension, in that single dimension multiple values. Okay na, nearly 50 values, 40 values, అలా multiple values in a single dimension ఉన్నప్పుడు we'll go with scatter plot. I hope everyone understood this. నెక్స్ట్ మనకున్న మిగిలిన చార్ట్ ఏంటయ్యా అని అంటే వాటర్ ఫాల్ చార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా వాటర్ ఫాల్ చార్ట్ అంటే ఏంటో తెలుసా? సో ఓకే, వాటర్ ఫాల్ చార్ట్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో డైమెన్షనల్ లెస్ చార్ట్. వాటర్ ఫాల్ చార్ట్ అంటే ఏంటి అని అంటే ఒక టోటల్ వాల్యూకి మిగతా వాల్యూస్ ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అని చెప్పి తెలుసుకోవడానికి యూజ్ చేసేది వాటర్ ఫాల్ చార్ట్. అంటే ఏంటి, ఇప్పుడు టోటల్ సేల్స్ ఉన్నాయి, ఈ టోటల్ సేల్స్కి మిగతా ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అంటే ఏంటి, ఒక ప్రొడక్ట్ సేల్స్ ఎంత పర్సెంట్ టోటల్లో, రెండో ప్రొడక్ట్ ఎంత పర్సెంట్, అది మనం ఒక ఫ్లోటింగ్ బార్స్ లాగా డిస్ప్లే చేయడం. ఒక టోటల్ బార్కి ఫ్లోటింగ్ బార్స్ ఎలా ఉన్నాయో డిస్ప్లే చేయడం. సో హియర్ ఫస్ట్ మెజర్ వచ్చేసి నేను ఇది సేల్స్ తీసుకుంటున్నాను, టోటల్ సేల్స్. ఓకే, సో సమ్ ఆఫ్ సేల్స్ తీసుకున్నాను, దట్ ఈస్ మై ఫస్ట్. సో ఎంటైర్ సేల్స్ ఇస్ 2.32. సో ఈ టోటల్ సేల్స్లో నాకు గ్రాస్ మార్జిన్ ఎంత వచ్చింది, నెట్ మార్జిన్ ఎంత అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఐ యాడ్ హియర్. సో మనకి గ్రాస్ మార్జిన్ ఉంది, యావరేజ్ గ్రాస్ మార్జిన్ అనేది తీసుకుంటున్నాను, సమ్ ఆఫ్ గ్రాస్ మార్జిన్ అనేది తీసుకుంటున్నాను. సో టోటల్ సేల్స్ ఎంత, 2.32. గ్రాస్ మార్జిన్ ఎంత, 1.05. అంటే దీనికన్నా పైన ఉండకూడదు కదా, దీనిలో సగం కదా, అంటే కిందకు ఉండాలి, అంతేనా కదా? ఎందుకది దీనిలో పార్టే కాబట్టి కిందకే ఉండాలి, పైకి ఉండవద్దు. అంటే మనం యాడ్ చేస్తే పైకి వెళ్ళిపోతుంది, అది వేరే విషయం. ఓకే, సో ఆప్షన్స్ వద్దాం. సో ఫస్ట్ దానికి ఏంటి, సేల్స్. సో ఫస్ట్ దానికి మెజర్ ఆపరేషన్ ఏంటంటే యాడా, సబ్ట్రాక్టా, సబ్ టోటల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అది మనం ఫస్ట్ దానికి ఏం చేయం, బికాస్ దట్ ఈస్ ద ఫస్ట్ వన్ కాబట్టి. సో సెకండ్ మెజర్కి చూస్తే మనం సెకండ్ మెజర్ వచ్చేసి మార్జిన్. ఓకే, ఈ మార్జిన్ అనేది మెజర్ ఆపరేషన్ ఏం చేయాలి, దీనికి యాడ్ చేయాలా, ఫస్ట్ దానికి సబ్ట్రాక్ట్ చేయాలా, సబ్ట్రాక్ట్ చేయాలి. సో వెన్ యూ సే సబ్ట్రాక్ట్, అంతేనా? అంటే ఏంటి, టోటల్ 2.32 సేల్స్లో మన గ్రాస్ మార్జిన్ అంతా 1.05 మిలియన్. సో గ్రాస్ మార్జిన్ వచ్చింది అని అంటే ఏంటి అర్థం జనరల్గా, ప్రాఫిట్. గ్రాస్ మార్జిన్ అంటే వితౌట్ ట్యాక్సెస్ కాకుండా ముందు అంటే ఏంటి, సమ్ ఆఫ్ సేల్స్ మైనస్ సమ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. అప్పుడు మనకు వచ్చేది గ్రాస్ మార్జిన్. అవుట్ ఆఫ్ గ్రాస్ మార్జిన్ నువ్వు ట్యాక్స్లు కట్టి అవి కట్టి నీకు పోంగా వచ్చేది నెట్ ప్రాఫిట్. అంతేనా? సో ఇప్పుడు ఏంటి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, నీకు దాని టోటల్ ఏమంటారు, సమ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అని. అంతేనా? సో ఈ మెజర్ని మనం సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్ టోటల్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సబ్ టోటల్స్ అని ఒక ఆప్షన్ క్లిక్ చేసాము అని అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా? సో ఈ సబ్ టోటల్స్ అనే ఆప్షన్ వచ్చేసింది. ఈ సబ్ టోటల్స్ లేబుల్ ఏం పెట్టాలి, ఇక్కడ మనం ఏం పెట్టాలి, ఎక్స్పెన్సెస్. అంతే కదా, ఇది టోటల్ సేల్స్. దీనిలో మనకి ఇది టోటల్ మార్జిన్ అన్నాం, గ్రాస్ మార్జిన్ అన్నాం. అంటే ఏంటి, ఇది మైనస్ ఇది అయితేనే కదా ఇది వచ్చేది. ఏం లేదు, మనం సింపుల్గా ఏం చేసామంటే మెజర్ ఆపరేషన్లో యాడ్ అంటేనేమో పైకి వెళ్ళిపోతుంది, సబ్ట్రాక్ట్ అంటేనేమో దాని డిఫరెన్స్ కిందకు వస్తుంది, సబ్ టోటల్స్ అంటేనేమో ఈ రెండింటికి డిఫరెన్స్ ఒక బార్ క్రియేట్ అవుతుంది. ఏముంది కన్ఫ్యూజన్ చెప్పు ఒకసారి మొత్తం స్టార్టింగ్. ఇది టోటల్ సేల్స్. ఓకే, టోటల్ సేల్స్ బార్కి మిగతావి ఎలా సపోర్ట్ చేస్తుంది అని చెప్పి తెలుసుకోవడానికి యూస్ చేసేది మనం వాటర్ ఫాల్ చార్ట్. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏం రాసాం, సమ్ ఆఫ్ సేల్స్ రాసాం, రైట్? దాంట్లో మనకి ఏం పని లేదు, రాసాం. సెకండ్ ఎక్స్ప్రెషన్ ఏం రాసాం, సమ్ ఆఫ్ గ్రాస్ మార్జిన్ రాసాం. సమ్ ఆఫ్ గ్రాస్ మార్జిన్ ఎంత వచ్చింది, 1.05 మిలియన్ వచ్చింది. సో మన రిక్వైర్మెంట్ ఏంటంటే మనకి లేని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం. అంటే మనకి ఎక్స్పెన్సెస్ అనే ఇన్ఫర్మేషన్ లేదు, అది తెలుసుకోవాలనుకుంటున్నాం. సో ఈ గ్రాస్ మార్జిన్ అనేది టోటల్ సేల్స్లో భాగమే కదా. ఆ గ్రాస్ మార్జిన్ వచ్చిందండి అంటే అది ఎలా వచ్చింది, సేల్స్ మైనస్ ఎక్స్పెన్సెస్. సో అందుకని దీని మెజర్ ఆపరేషన్ ఏం తీసుకున్నాం, సబ్ట్రాక్ట్ తీసుకున్నాం. ఓకే, సబ్ట్రాక్ట్ తీసుకున్న తర్వాత దానికి సబ్ టోటల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కింద. సబ్ టోటల్స్ అనే ఆప్షన్ తీసుకోవటం వల్ల ఏమవుతుంది అని అంటే ఎక్స్ట్రా బార్ క్రియేట్ అయింది. ఎందుకు క్రియేట్ అయిందంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తోటి ఒక ఎక్స్ట్రా బార్ క్రియేట్ అయింది.
జనరల్ గా సబ్ టోటల్స్ అంటే ఏంటంటే దీనికి కింద ఉండే మొత్తం సబ్ టోటల్స్ కింద వస్తాయి. అర్థమైంది అందరికి? సో ఇది వాటర్ ఫాల్ చార్ట్ అనమాట. వాటర్ ఫాల్ చార్ట్ అంటే ఏం లేదు, ఒక టోటల్ బార్ కి మిగతా ఎలా కంట్రిబ్యూట్ చేసాయని చెప్పేదే వాటర్ ఫాల్ చార్ట్. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఆప్షన్స్ ఏం లేదు. మెజర్ ఆపరేషన్ యాడ్ అంటేనేమో టోటల్ దానికి యాడ్ అవుతుంది, సబ్ట్రాక్ట్ అంటేనేమో సబ్ట్రాక్ట్ అవుతుంది. డైరెక్ట్ సబ్ టోటల్స్ ఇక్కడే క్రియేట్ చేసామంటే ఆ బార్ వస్తుంది అంతే, ఇంకేం రాదు. కానీ మనకు అది రావాలి, దాంతో పాటు ఇది రావాలి. కాబట్టి ఇక్కడ మెజర్ ఆపరేషన్ ఏం తీసుకుంటాం, మనం సబ్ట్రాక్ట్ తీసుకుంటాము. దాని తర్వాత ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కావాలి కాబట్టి దాని కింద సబ్ టోటల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. దాని కింద ఆప్షన్ మన సబ్ టోటల్స్ దగ్గర ఇక్కడ మనకు కావాల్సిన ఎక్స్పెన్సెస్. అర్థమైంది అందరికి? ఓకే అన్న. నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటంటే నెంబర్ ఫార్మాటింగ్. మీకు తెలిసిందే, యాడ్ ఆన్ సేమ్, అపిరెన్స్ జనరల్ సేమ్, ప్రజెంటేషన్లోకి వస్తే గ్రిడ్ లైన్ స్పేసింగ్, వాల్యూ లేబుల్స్, ఈ రెండు మీకు తెలిసినవే. దాని తర్వాత కలర్స్ అండ్ లెజెండ్స్. కలర్స్ బై డిఫాల్ట్ ఆటో ఉంటుంది, ఆటో తీసేస్తే ఏంటంటే పాజిటివ్ వాల్యూకి ఏ కలర్ రావాలి. సో ఇక్కడ మనం పాజిటివ్ గ్రీన్ రావాలనుకున్నాం అనుకో, నెగిటివ్ వాల్యూకి ఏ కలర్ రావాలి. సో మనం నెగిటివ్ వాల్యూకి వేరే ఇద్దాం అనుకున్నాం అనుకో, సో రెడ్ ఇద్దాం అనుకున్నాం అనుకో. సబ్ టోటల్స్కి ఏ కలర్ రావాలి ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఇది క్లిక్ చేస్తే మామూలు పెద్ద వస్తే అక్కడ చిన్న చేసుకోవచ్చు. సో ఇది లెజెండ్ అంటే ఏంటి, ఇది పాజిటివ్ నెగిటివ్ సబ్ టోటల్స్. లెజెండ్ ఉండాలా వద్దా, లెజెండ్ తీసేసాను అనుకో వెళ్ళిపోతుంది. ఓకే. దాని తర్వాత వై యాక్సిస్ సేమ్, లేబుల్స్ పొజిషన్ స్కేల్. ఎక్స్ యాక్సిస్ లేబుల్స్ టైటిల్ పొజిషన్. సో ఇది వాటర్ ఫాల్ చార్ట్. దీనిలో ఏదైనా డౌట్ ఉందా? ఏం లేదు, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ బార్ ఏంటి, సెకండ్ బార్. ఫస్ట్ బార్ కి సెకండ్ బార్ అనేది సబ్ట్రాక్ట్, ఎడిషన్, సబ్ టోటల్ అంతే. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ వాళ్ళే ఇస్తారనమాట. నాకు టోటల్ బార్ ఇది ఉండాలి, దాని తర్వాత నాకు ఫ్లోటింగ్ బార్స్ ఇవి ఉండాలి అని వాళ్ళే ఇస్తారు రిక్వైర్మెంట్. సో రిక్వైర్మెంట్ బట్టి ఎన్ని బార్స్ ఉంటే అన్ని ఎక్స్ప్రెషన్స్ రాస్తాము. ఓకే. ఒకటి డిరైవ్ చేయాలంటే దానికి సబ్ టోటల్స్ అనే ఆప్షన్ తీసుకుంటే రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. సో ఇది వాటర్ ఫాల్ చార్ట్. దీనిలో డైమెన్షన్ అనేది ఉంటుంది. ఇది ఎప్పుడు యూస్ చేస్తామంటే సిమిలర్గా నేను చెప్పినట్టు ఒక టోటల్ సేల్స్కి మిగతా ఎలా కంట్రిబ్యూట్ చేసాయో తెలుసుకోవాలి అంటే, ఫ్లోటింగ్ బార్స్ తెలుసుకోవాలి అని అంటే వీ విల్ యూస్ దిస్ చార్ట్, వాటర్ ఫాల్ చార్ట్. అర్థమైందా? ఓకే అన్న. ఓకే. సో ఇంకా మిగిలింది మనకు ఒకే ఒక చార్ట్, అది మ్యాప్ అనేది మనం బాక్స్ ప్లాట్ అసలు అవసరమే లేదు. అది చెప్పాను, నేను 100 సార్లు చెప్పినా మీకు అది అర్థం కాదు. ఓకే. సో ఆ మ్యాప్ అనేది చెప్తాను, అది ఇప్పుడు చెప్పేది కాదు, అది దానికి ఒక ఎంటైర్ క్లాస్ కావాలి. సో టుమారో ఐ విల్ కవర్ మ్యాప్. ఓకేనా? ఇక్కడ వరకు ఉన్న చార్ట్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. నరేష్ అర్థమవుతున్నాయా నరేష్ నీకు? నరేష్ నువ్వు మ్యూట్ లో ఉన్నావు. ఓకేనా నగేష్? ఓకే అన్న. అనిల్ రైట్? ఓకే అన్న. రైట్ అయితే మరా. ఓకే అన్న. సో మీరు అందరూ డిస్కనెక్ట్ అవ్వండి, అనిల్ నువ్వు ఉండు కాల్లో. ఓకే అన్న. అన్నా అనిల్ చెప్పు. అదే మరి వాళ్ళు కాల్ చేస్తారేమో, పరిస్థితి క్లయింట్ అదే వాడు క్లయింట్స్ నేమ్ చెప్పమంటే 2, 3 క్లయింట్ నేమ్స్ అయితే కాన్ఫిడెన్షియల్ అని చెప్పు. అసలు క్లయింట్ నేమ్ చెప్పొద్దు అంటారు. నువ్వు కంపెనీలోకి వెళ్ళినా అది అగైన్స్ట్ పాలసీ. ఓకే. ఏం చెప్పమంటావు అయితే? విత్ ఇన్ ద కంపెనీ కూడా నువ్వు క్లయింట్ నేమ్ చెప్పొద్దు, తెలుసా? విత్ ఇన్ ద కంపెనీ కూడా నువ్వు క్లయింట్ నేమ్ చెప్పొద్దు, అది రూల్. ఓకే. అది కాన్ఫిడెన్షియల్ అని చెప్పు క్లయింట్ నేమ్ అడిగితే. అది